డాక్టర్ ఓబుల్ రెడ్డి గారు, రవి, అట్లాగే ఆశీన పెద్దలు, అట్లాగే రోజు రోజుకి యంగ్ అయిపోతున్న జయరాజన్న, అందరికీ నమస్కారం. నిజంగా ఇంతమంది రాయలసీమ ఆలోచన పనుల ముందు మాట్లాడడానికి నా దగ్గర పెద్ద మాటలేం లేవు. నేను రాయలసీమ వాడినే కానీ రాయలసీమ ఉద్యమకారుడిని కాదు నేను. కాకపోతే ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు గమనించినప్పుడు ఏదో ఒకటి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం ఈ మధ్య బలంగా ఫీల్ అవుతా ఉన్నాం. ప్రభుత్వాల గురించి మాట్లాడాల్సిన పని ఏం లేదు, రాజకీయాల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ప్రాంతాల గురించి, ప్రజల గురించి ఆలోచించి రాజకీయాలు చేసే రాజకీయాల కాలం ఈ రోజున నాకేం కనపడడం లేదు. ఏదో ఒక మనిషిని ముందు పెట్టుకొని రాజకీయాలు చేసే కాలాన్ని చూస్తూ ఉన్నాం. నాకు లెక్కల పేరు పెద్ద నమ్మకమే ఉండదు. కాకపోతే కొన్ని అంశాలను ఈ రోజున అనంతర ప్రగతి గ్రామీణ బ్యాంకుని తరలించరాదు. అట్లాగే రాయలసీమకు రావాల్సిన అనేక అంశాలు ఇవ్వాలి. మీకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ రావడం లేదు. ఎంత రాజకీయాలకు దూరంగా విషయాన్ని మాట్లాడదామన్నా అన్ని నిర్ణయాలు రాజకీయ నిర్ణయానికి లోబడి ఉంటాయనే సంగతి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మా రామాంజనేయులు మాట్లాడుతూ ఉంటాడు, ఏమి వద్దు నీళ్ళు ఇవ్వండి అని. ఎవరిస్తారు? హైకోర్టులో లేకపోతే హైకోర్టు రాజధానో కావాలా? మీకు ఆ రోజు గుర్తుందా? విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్ణయం చెప్పే రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవాడ ప్రాంతంలో, ఆవిడ అమరావతి అని చెప్పలే, విజయవాడ ప్రాంతంలో మేము రాజధాని పెడతా ఉన్నానని ప్రకటించాడు చప్పట్ల మధ్య. అప్పటి ప్రతిపక్ష నాయకుడు నేను దీన్ని ఆహ్వానిస్తున్నానని 3 సార్లు పలికాడు. అప్పుడే మాలాంటి వాళ్ళు అడిగాం, అసలు మేము ఉన్నామా లేదా, అసలుకి కనీసం మాకు చెప్పరా, దిక్కు లేదా మాకేమైనా అని. ఎందుకంటే రాయలసీమ అనే ప్రాంతం కాకుండా ఆనాటి ఒప్పందాల మేరకు రాజధాని హక్కుదారులం మన గురించి ఒక్క మాట మాట్లాడకుండా వాళ్ళు చప్పట్లు కొట్టు, ఇద్దరు రాయలసీమ వాళ్ళు. అదో దౌర్భాగ్యం. ఏమైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే చాలాసార్లు అనిపించుకుంటా ఆ మాట. ముఖ్యమంత్రులంతా మీ వాళ్ళే కదా. బహుశా భవనం వెంకట్రాముడు కాదే మధ్యలో కొద్ది రోజులు ఈ ప్రాంత ముఖ్యమంత్రి ఇప్పుడే వస్తా పులివెందుల గురించి దాటుకొని వస్తూ ఉన్నా. ఏం పులివెందులో పెట్టి నాకేం అభ్యంతరం లేని చెప్తే, రాజధాని తీసుకొచ్చి పెడితే ఇబ్బంది ఏముంది, మా పక్కనే ఉంటుంది లేదు అని. కనుక మనకు హక్కుగా రావాల్సిన దాన్ని కూడా కనీసం మన గురించి ఆలోచన కూడా లేకుండా అధికారయుతంగా ప్రకటించే రోజున అసెంబ్లీలో ఉన్న ఏ శాసనసభ్యుడు కూడా దాని గురించి మాట్లాడిన పాపన నాకైతే కనిపించలేదు. ఆఖరికి చప్పట్లు. ఇది అడుగుతూ ఉన్నాం, రాజధాని ఏం కట్టబడలే, ఎక్కడేమి ఇంకా అప్పుల కోసం వెతుక్కుంటా ఉన్నారు. 30 ఏళ్ళకి కడదామా, 60 ఏళ్ళకి కడదామా, వడ్డీ ఎంత, అసలు ఎంత అని మాట్లాడుకుంటా ఉన్నారు. హక్కుదారులం మేము. రండి, ఏ జిల్లాలో అయినా పెట్టండి. నేనైతే కడపలో పెట్టమనే. ఆ కడప అంటే ప్రేమ మధ్యలో ఉంటుంది. అసలు సిసలు వాళ్ళు వీళ్ళు నమ్ముతుంటే అప్పుడప్పుడు నేను ఎక్కడైనా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో పెట్టండి. రాయలసీమ రాజధాని పెట్టమని అడగాలి కదా ఎవరో ఒకరు. అడగకపోతే ఆ రాజకీయంగా అడిగించే కార్యక్రమాన్ని మనం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామా లేదన్న సంగతి ఆలోచించుకోవాలి. ఇంతకాలం జగన్ చెప్పినట్లు నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను, కలిసి నేను నడిచాను కూడా. ఈ రోజున రాయలసీమ సింహాలు పుల్లు కనపడడం లేదు. బహుశా ముసలివైపోయింటాయేమో నాకు తెలియదు, కానీ మేము మా ఇంటి వాళ్ళందరూ వెనకల పొలవమని పోయేవాళ్ళం. అనంతపురం జిల్లా వాడినే కదా, నీళ్ళు ఉండవు, పాడు ఉండవు, ఏముండవు.
ఏమైనా వస్తాయేమో, కృష్ణా నీళ్ళు మాకు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు కడపల మీద కోపం కూడా తెచ్చుకుంటూ ఉంటాం. మాకే నీళ్ళు లేకుంటే పులివెందుల బ్రాంచ్ కెనాల్ నుంచి నీళ్ళు బిక్కిపోతారు 5 TMC నీళ్ళు అని, మాకే దిక్కులు తీయడానికి. నేనే ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే కూడా. అయినప్పటికీ కూడా రాయలసీమ యొక్క విస్తృతమైన ఆలోచనలో, కాంగ్రెస్ పార్టీ విస్తృతమైన ఆలోచనలో అనంతపురం జిల్లా ఉన్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ అడగాల్సిన వాతావరణాన్ని, అడిగే వాతావరణాన్ని మనమే తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరిని అడగాలి? ఏమాత్రం అనుమానం లేదు, మనం ఎన్ని గొంతుకలు ఎన్ని చోట్ల కూర్చొని మాట్లాడినా ఆ గొంతుకలన్నీ ఒకే ఒక్క గొంతుగా మారి అడగాల్సింది రాజకీయ నిర్ణయం చేసే వాళ్ళదైన సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలా, అడగాల. మొహమాటం ఏమీ లేదు. రాజకీయాలు ఎంత దుర్మార్గంగా, లేదా రాజకీయ ఆలోచనలు ఎంత దుర్మార్గంగా చూస్తున్నామంటే మధ్యకాలంలో కనీసం సమస్యను లేవనెత్తినా సరే ఆ సమస్యను సమస్యగా కాకుండా, ఆ సమస్య అడిగే వాళ్ళుగా కాకుండా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళుగాను, ఇంకా వీలైతే అదే రాజద్రోహ నేరాన్ని పెట్టే పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వాలు రాజద్రోహం చేస్తూ ఉన్నాయని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం ఈ భారత రాజ్యాంగానికి, భారతదేశానికి అంతిమ ప్రభువులు పౌరులను నమ్మగలిగితే మనం, అది నిజమే అయితే ఈ ప్రజల్ని మోసం చేసే ప్రక్రియ ఇది. ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. ఆ రోజు పిల్లయ్య లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు, మేము కలవం కొయ్యమోరు అని చెప్పారు. మాకు వద్దురా బాబు మీరు అని చెప్పారు. మా బాధలు మేము పడతాం, మద్రాసులో ఉంటాం మేము. అప్పట్లో నాగిరెడ్డి లాంటి పెద్దలు మద్రాసులో కూడా నాకు భాష మాట్లాడడం గుర్తు. బెంగళూరు మద్రాసు కూడా మాదే, రాయలసీమలదే, మమ్మల్ని అన్యాయం చేస్తూ ఉన్నారు అని. ఎంత అన్యాయానికి గురైపోయామంటే ఆఖరికి బల్లారి చీలిపే. బెంగళూరు దాకా మనమే, అది బాయ్, ఇంకా మద్రాసు వరకు మనమే. ఈరోజు వాళ్ళు దాన్ని చెన్నై అన్నా ఇంకేమున్నా చెన్నపట్నమే కదా. ఇవన్నీ నేను తోడదలుచుకోలే. కానీ అవసరం వచ్చినప్పుడు ఈ మిగిలిన ప్రాంతాన్నైనా నిలబెట్టుకోవడం, కట్టుకోవడం, వచ్చే భవిష్యత్ తరాలకు కాస్త మంచిగా ఇవ్వాల్సిన బాధ్యత మనపైన ఉందన్న సంగతి నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. మీ ముందు పెడతా ఉన్నాను. మీకు తెలియదని కాదు. బ్యాంకు ఆపాలి. ఎవరు ఆపాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా ఆగాలి, స్టేక్ హోల్డర్ దాంట్లో. కనుక రాజకీయ కార్యాచరణ ఏదో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రకటించాలి. ఊరికే ఉన్న వాళ్ళకి ఏం రావు. మామూలుగా ఒక మాట చదువుకున్న రోజుల్లో మాట్లాడేవాడిని. మనమల్ని అణగదొక్కే వాళ్ళ ముందు ఎంత వంగి కూర్చుని నిలబడ్డా మరింత అణగదొక్కడమే కానీ మన భుజాలు బట్టి పైకి లేపరు అని. కనుక అంతే, అది వాళ్ళదేం పోయింది. ఇంకా నాకు నా జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చూశాను, మీరు నమ్మరు. బహుశా నాకు తెలియదు, ఏమాత్రం తెలియదా శైలజనాథ్కి మీరు అనుకోవచ్చు కాక. అసెంబ్లీకి వెళ్ళా, కొత్త జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని పోయినా. పోతే అక్కడ చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, మనమేమో హెచ్ఎల్సీ కెనాల్ రిపేర్కి డబ్బులు అడుగుతా ఉన్నాం. మా ఇంట్లో వాళ్ళు పోయి మా హెచ్ఎల్సీ కెనాల్కి నీళ్ళు లేవు, ఆ తుంపెర డీప్ కట్ దగ్గర అవి తిరగడం లేదు, 50 కోట్లు ఇస్తారా 60 కోట్లు అడుగుతూ ఉన్నాం. అక్కడ కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న, నాకు వాళ్ళ పట్ల కోపం ఏం లేదు, బాగానే ప్రేమగా చూసుకుంటారు. కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న అంటే కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఏమో అడుగుతూ ఉన్నారంటే, మాకు 2000 కోట్లు డ్రైన్లకు కావాలి అంటూ ఉన్నారు. నాకు అసలు అర్థం కాలేదు. డ్రైన్లకి ఏంటి 2000 కోట్లు? ఎక్కడ డ్రైన్లు వేస్తారు మీరు అడిగాను. అంటే మా పొలాల్లో డ్రైన్లు వేస్తాము అన్నారు. పొలాల్లో డ్రైన్ లేదు, మా ఊర్లో రోడ్ లేదు, డ్రైన్ లేదు, మీకు పొలాల్లో డ్రైన్ ఏంటంటే వాళ్ళకు నీళ్ళు ఎక్కువైపోతే పంట కుళ్ళిపోతుంది కాబట్టి ఆ నీళ్లు బయటికి పోవడానికి 2000 కోట్ల రూపాయలు కావాలి. అది వాళ్ళ పరిస్థితి. మన పరిస్థితి ఏంది? ఆఖరికి అర్ధ పంటకు వస్తుందా, ముక్కాలు పంటకు వస్తుందా, 2 ఏళ్ళకోసారి పంటకు వస్తుందా? పాన్నపల్లు పచ్చెంబులు ఎక్కువ తీసుకుపోయినారు. లేకపోతే
పొలం లేకొచ్చే నీళ్ళకి ఎక్సెస్ నీళ్ళని బయటికి పంపించే ప్రణాళికలో వాళ్ళు ఉంటారు. ఈ అసమానత అన్నది ఎవరు మాట్లాడాలి? మనమే మాట్లాడాలి, మన వాళ్ళే మాట్లాడాలి. మనము మన వాళ్ళంటే శాసనసభలో ఎవరున్నారో వాళ్ళే మాట్లాడాలి. మరి ఒక ఆయన ఏదో ఇదే మాట ఎక్కడో మాట్లాడేది, ఒక పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే వీళ్ళకి రాయలసీమ గుర్తుకొస్తుంది అన్నారు. నేను అప్పుడు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గుర్తు తెచ్చినందుకు అని చెప్పాడు. నేనేమంటానంటే ఇది రాజకీయం కాదు. వాళ్ళ ఆలోచనలో మామూలుగా ఎస్సీ కార్పొరేషన్లో అప్పులు ఇస్తారు. పోతేనే ఏమడుగుతారంటే బడ్డీ కొట్టు పెట్టుకుంటావా, చెప్పులు రిపేర్ షాప్ పెట్టుకుంటావా, లేకపోతే అదేది తార్పాల పట్లు అదేదబ్బా టెంట్ హౌస్ పెట్టుకుంటావా అని అడుగుతారు. లక్షన్నర ఇస్తారు. అందులో 50% సబ్సిడీ ఇస్తారు. ఆ 50%ని బ్యాంకు డిపాజిట్ చేసుకుంటాడు. బహుశా అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు డిపాజిట్ చేసుకుంటారు. దాంట్లో బ్యాంకులు అంతా ఒకటే, ఇబ్బంది ఏం లేదు. డిపాజిట్ చేసుకుంటారు. ఈ 75,000 వాడికి 2 సార్లు 3 సార్లు ఇస్తారు. ఆ మధ్యలో కాఫీ టీకి కొద్దిగా అయిపోద్ది. వాని చేతికి 50,000 వస్తుంది. వాని పేరుతో 1,50,000 అప్పు ఉంటుంది, కానీ ఇదేం రాదు. నేను చెప్పదలుచుకుంది ఈ డబ్బుల విషయం కాదు. అంటే ఆలోచన వస్తే నువ్వు చెప్పులు రిపేర్ షాప్ పెట్టుకుంటావా, బడ్డీ కొట్టు పెట్టుకుంటావా, లేకపోతే సోడా అంగడి పెట్టుకుంటావా, టెంట్ హౌస్ పెట్టుకుంటావా, చెప్పుల ఫ్యాక్టరీ పెట్టుకుంటావా, లేకపోతే పెద్ద పెద్ద దీనికి మధ్య తెల్ల షామ్యాన్ వేసి లక్షల్లో బిల్లు ఉండే ఉంటాయి, అవి పెట్టుకుంటావా, లేకపోతే బస్సు పెట్టుకుంటావా, లేదా బస్సులో గుంపు పెట్టుకుంటావా? అంటే వారి ఆలోచనలోనే రాదు మన గురించి, మన ఈ ఎస్సీల గురించి. అట్లాగే రాయలసీమ గురించి కూడా వాళ్ళు మాట్లాడితే మీ కాలువకి రిపేర్ చేపిస్తాం. చంద్రబాబు నాయుడు గారి కోపం వస్తుందేమో. హంద్రిని వాణి మనం రామారావు గారు మొదట శంకుస్థాపన, బాబు గారు 2 సార్లు శంకుస్థాపన చేసినప్పుడు మా జిల్లాలో మీకు తాగే నీళ్ళు ఇస్తే చాలే అనేంత తేలిగ్గా ప్రాజెక్టుని ప్లాన్ చేశారు. 5 టీఎంసీల నీళ్లు మీకు తాగేకిస్తాంలే అని చెప్పారు. అదే చెప్పులు రిపేర్ షాప్ పెట్టుకుంటావా, లేకపోతే బడ్డీ కొట్టు పెట్టుకుంటావా అడిగినట్లే మీకు 5 టీఎంసీలు చాలా ఎక్కువ కదా అనే విధంగా మాట్లాడారు. మీరు ఇంకా ఆశ్చర్యంగా అయితే మన పొలాలకి 5 టీఎంసీలకి 6 టీఎంసీలకి సపరేట్ జీవోలు వస్తాయి సంవత్సరానికి. అది అతి కష్టం మీద. కనుక అడగడంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉండి ఉండాలి, లేక ఇచ్చేవాడి ఆలోచనలో ప్రాబ్లం ఉండి ఉండాలి. అడగడంలో ప్రాబ్లం లేకపోతే ఇచ్చేవాడి ఆలోచనని మార్చాల్సిన బాధ్యత కూడా మనదే అవుతున్న సంగతిని ఇక్కడ నేను అత్యంత వినయంగా చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏం మొహమాటం లేదు. ఇంతకుముందు వచ్చే తరం గురించి మాట్లాడారు. వచ్చే తరం వాళ్ళు మనల్ని తిడతారు. తిడ్డం కాదు, వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు మర్చిపోతారు మనల్ని. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా ఏమైనా కడప జిల్లాలో అక్కడక్కడ 4 చెరువులు 4 ప్రాజెక్టులకు నీళ్ళు నింపొచ్చేమో, కానీ మొత్తంగా చూసుకున్నాడు మన దగ్గర ఏంది లేదు. ఆ రోజున మనల్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపేటప్పుడు ఇక్కడి ప్రాజెక్టులో నీళ్లు మీకు ఇచ్చిన తర్వాతనే మేము తీసుకెళ్తామన్నారు. నాకు ఇక్కడ ఒక మాట గుర్తుకొస్తుంది. నేను చదువుకునే రోజుల్లో ఒక ఆశ్చర్యం ఉండేది నాకు. 4th జోన్లో మనం ఉండేవాళ్ళం. ఏమో ఒకటి గుర్తుందా నీకు? 4th జోన్లో మెడికల్ కాలేజీలో నెల్లూరు వాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళు 3rd జోన్ కదా, 4th జోన్లోకి ఎట్లా వస్తారో నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఉద్యోగాలకే 3rd జోన్లోకి పోయేవాళ్ళు, చదువుకు మాత్రం మన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే మనకు కొద్ది చదువు తక్కువ, మనకి ఏమాటగా వాడు చెప్పుకోవాలి. మరి ఏమన్నా బతుకది చదువులు గుర్తుకొస్తున్నాయి నాకు. ఇప్పటికీ గొడవ పడుతూ ఉంటా. నేను నెల్లూరు అల్లుడినాను, కడప బేస్ నెల్లూరు అల్లుడినాను.
మీకు ఎవరికి ఆశ్చర్యపించదా? ఉద్యోగాలకైతే మూడవ జోన్లో ఉంటారు. ఎంబీబీఎస్ సీట్లకి ఇంజనీరింగ్ అప్పుడు నీ లేవు కదా. ఎంబీబీఎస్ సీట్లకి ఇంజనీరింగ్ సీట్లకి మిగతా అన్ని ఉన్నత చదువులకి జోన్ 4లో ఉంటారు. మాట్లాడే వాళ్ళు మాకు అర్థమయ్యే లోపల విషయం జరిగిపోయారు. ఏమంటా అంటే ఆలోచించే వాళ్ళ ఆలోచన ధోరణిని మార్చాల్సిన అవసరం ఉంది. మన పూర్వీకులు అక్కడెక్కడెక్కడైనా కొద్దిమంది రాజకీయంగా వాడుకుండా వచ్చాము, కానీ చాలామంది రాయలసీమ కోసం తప్పించి తమ జీవితాలని వదిలేసుకున్నారు అక్కడ. కానీ ఒక చక్కటి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు ఆలోచన మొదలైంది. ఒక తరంలో, కొత్త తరంలో ఆలోచన మొదలైంది. మనల్ని రాజకీయ గుంపులుగా మార్చేసి, వ్యక్తుల గుంపులుగా మార్చేసి, మన ప్రాంత ప్రయోజనాలు, మన బిడ్డల ప్రయోజనాల గురించి మాట్లాడుకునే తప్పుడు కూడా పార్టీల కోసం మనల్ని కలిపేసి, అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారా, మనకు వ్యతిరేకంగా మాట్లాడతారా అని మనల్ని భయపెట్టి, కర్నూలు చక్కటి ఉదాహరణ. కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ రిజర్వేషన్స్ ఆన్ దట్. మళ్ళీ ఈరోజు ఆయన లేడు కాబట్టి ఉన్నప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని పెడతాను, నేను హైకోర్టు పెడతాను, లా యూనివర్సిటీ పెడతాను, ఇంకా అట్లాగే అనేక ట్రిబ్యునల్ అంటే చాలా పెడతానని ఒక నవ్వే నేను, ఎందుకు పనికి వస్తుంది మాకు ఇదని. అయినప్పుడు న్యాయ రాజధాని పెడతా అని చెప్పాడు. గవర్నమెంట్ మారిన తర్వాత అఫిడవిట్ ఇచ్చారు హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇచ్చారు. అట్లా ఏం చెప్పారు, మేము దీన్ని తీసుకెళ్తామన్నాం అమరావతి ప్రాంతానికి అని చెప్పారు. ఎంత దుర్మార్గం అని మన సార్ లాంటి వాళ్ళు, లాయర్ గారు లాంటి వాళ్ళంతా మా గట్టిగా మాట్లాడారు. నా ఫ్రెండ్ మురళి కూడా ఉంటాడు అక్కడ, అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన, నేను వాళ్ళు ఎస్ఎఫ్ఐలో పనిచేసిన రోజుల్లో మురళి అని లాయర్ ఉంటాడు. అని అయిపోయిందన్న, ఏమైపోయిందిరా అన్న, బెంచ్ కొప్పుకున్నారా అని. సాక్షాత్తు ఆ ప్రాంతంలో ఉన్న ఒక మంత్రి అత్యంత కష్టపడి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి దగ్గర పెట్టుకొని సంతకం పెట్టించి మేము ఇక్కడ హైకోర్టు బెంచ్ పెడతామని చెప్పించాం. నేను చెప్పాను, ఉన్న ప్యాంటు బీక్కొని చెడ్డీతో పెట్టి పంపిస్తారే, ఈ మధ్య ఇది ఎండాకాలం కూడా కాదే, చలికాలం ఆఖరికి ఎంత అన్యాయం కాదా? మరి మన అక్కడున్న మంత్రులు ఎట్లా ఒప్పుకున్నారు, ఎమ్మెల్యేలు ఎట్లా ఒప్పుకున్నారు, అక్కడ ఉన్న ఈ న్యాయవాద మిత్రుల్లో ఉన్న కొద్దిమంది దాన్ని ఎట్లా ఒప్పుకోగలిగారు? మళ్ళీ దాని రాజకీయాలు కలుపుకోవడమే. మన పార్టీ అధికారంలో ఉంది, మనకు ఎక్కువ మాట్లాడరాదు మనం. సో ఈ భ్రమ నుంచి, లేకపోతే ఈ యొక్క మాయ నుంచి మనం బయట రానంతకాలం రాయలసీమ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉంటాం, వింటూ ఉంటాం. మా జిల్లా కవుల్లాగా మా జిల్లాలో అప్పుడప్పుడు మేము కవితా గోష్ఠులు పెట్టేవాళ్ళం. రాయలసీమలో నీళ్లు లేవు, బండలు కొడితే రక్తం వస్తుంది. రాయలసీమలో నీళ్లు లేవు, కొడితే కల్లో నీళ్ళు కూడా రావు, ఎందుకంటే ఒంట్లో కూడా నీళ్ళు లేవు అని ఇట్లా కవితలు పనికి రాసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉంటారు. సో ఇవన్నీ కూడా మనల్ని మనం లిబరేట్ చేసుకొని మన ప్రాంత ప్రయోజనాలకు, మన ప్రాంత భవిష్యత్తుకు ఊరికే గతాన్ని మర్చుకుంటూ ఆయన ఎవరు రాయల వారు పరిపాలించారు. ఎస్, ఇప్పుడు ఏంటనే సంగతే మన సమస్య. కనుక చంద్రబాబు నాయుడు గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే ఈ రోజున ప్రధాన జాతీయ పక్షానికి సంబంధించిన వాళ్ళు కూడా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఎట్లాగో బీజేపీ గురించి పెద్ద పట్టించుకోండి. పవన్ కళ్యాణ్ గారికి అంత ఆలోచన ఉండదు, ఎందుకంటే హీఈస్ లెర్నింగ్ పాలిటిక్స్. అయినప్పటికీ వాళ్ళిద్దరూ తీర్మానం చేశారు, రాయలసీమ ప్రత్యేకంగా అవసరమైతే ప్రత్యేక రాయలసీమ కోసం మేము నిలబడతామని కూడా తీర్మానం చేశారు బీజేపీ వాళ్ళు. చిన్న రాష్ట్రాలే మాది, మా సిద్ధాంతం అది. గంగుల ప్రతాప్ రెడ్డి గారిని గుర్తెచ్చుకుంటున్నాను. ఎప్పుడు కలిసినా శైలజనాథ్ నువ్వు కరెక్ట్ కాదు, ముందు మనం విడిపోవాలా, విడిపోదాం లేదు ఇబ్బంది ఏముంది, కానీ ఎట్ల బతుకలో చెప్పు అని చెప్తూ ఉంటాను నేను. కనుక మన ఆలోచనని వాస్తవ రూపంలో ఆలోచించే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చడానికి
అనుగుణంగా దీన్ని తయారు చేయడానికి మనం ముందు పడకపోతే ఇది పుస్తకాల్లోనూ మనం మాట్లాడుకోవడానికి రాయలసీమ పౌరుషం అని ఇట్లా మీసాలు తిప్పుకుని తిరగడం మాత్రమే పనికి వస్తుంది. మనం కూడా కాబోలని నమ్ముతాం. మనం కూడా వేరే ప్రాంతాలు కూడా మీరు రాయలసీమలో గట్లంటే ఇట్లా అనుకుంటుంటావా, ఏదో చెయ్యి ఇట్లా పెట్టి ఇట్లా గట్టిగా అనుకోవడం అంతే. కానీ కొన్ని ప్రాంతాలకు పోతే అసలు మనకి అర్థం కాదు, ఎక్కడ కూర్చోవాలో ఎక్కడ లేదో అర్థం కాదు. మనం 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 మన నిజంగా నేను కూడా కొన్ని ప్రాంతాల్లో గంట ఉండలేను. అట్లా మన బార్డర్లో పడితే అమ్మాయి అనుకుంటా, అక్కడికి అమ్మాయి వచ్చి పడ్డా పాపీడు అనుకుంటా. నాకు ఫ్రెండ్ అంటాడు, మీరు ఎడారి జీవులు రా, మీరు ఇక్కడ బతకలేరు అంటాడు ఆయన. కనుక ఈ రోజున రాజకీయ వ్యవస్థల గురించిగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మనం ఎడ్యుకేట్ అనే మాట పెద్ద మాట అవుతుంది. ఏమంటే ఓగోల్రెడ్డి ఎడ్యుకేట్ పెద్ద మాట అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతం గురించి మాట్లాడుకున్న దాని పట్ల కడప జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు ముందు ఇక్కడి నుంచి కదలకుండా ఉండాలి మా బ్యాంక్ అని చెప్పగలగాలి. కదా నష్టమేం లేదు గవర్నమెంట్కి. కాకపోతే అమరావతిలో పెట్టుకుంటే ఓ 10 మంది దాటికి వస్తారులే అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఎప్పుడు ఇదే మాట మాట్లాడుతూ ఉంటాను, రాజధాని మాతో మాట్లాడకుంటే మీరు ఎట్లా కడతారు అని. ఇదే కదా అడగాల్సిన. రాజధాని మనతో మాట్లాడాలి కదా. రాయలసీమ వాళ్ళు ద్రోహం చేస్తే, ఎవడైనా కానీ ద్రోహం చేస్తే అసలు క్షమించరు, నిద్రపోరు. అదేదో మా సైడ్ అయితే పాము చలం పట్టేట్లు పడతారు. ఏది రాజధాని ఎక్కిపోయి హైదరాబాద్లో పెట్టి, హైదరాబాద్ నుంచి మళ్ళీ వెనక్కి వస్తే మనకి రావాలి. అదేదో పసలు తోలుకున్నట్లు రాజధాని తోలుకొని అమరావతికి పోయి ఒక ఆయన. మన గురించి అడిగేవాళ్ళు రాయలసీమ ఆయన, మీరు ఏం చేస్తారు, ఉంటారా లేదా, తింటారా లేదా, పట్టుకుంటారా లేదా, మీకేమైనా పంట పండుతుందా లేదా, పోయినా ఈరోజు ఈసారి రాలే ఇంకా పంట సరిగ్గా. 8 సంవత్సరాలు హెచ్ఎల్సీ కింద ఒక్క గింజ నీళ్ళు, ఒక గింజ బియ్యం మా ఇంట్లోకి రాలేదంటే అడిగినోడు ఎవడైనా ఉన్నాడా? మనం అడగరంతే. మన చెరువులేకి నీళ్ళు ఇస్తే అబ్బా చెరువులు నింపినామని పెద్ద వార్త వేస్తారు. చెరువులు నింపినాము, చెరువులు నింపితే దానికి అంతిమ ప్రయోజనం ఇంట్లో గింజలు రావాల కదా. అడిగేవాళ్ళు లేరు. రోషాలు మీసాలు తిప్పుకుంటూ ఉంటారు. ఆ రోషాలు మీసాలు దేనికి తిప్పుతారో వాళ్ళకి తెలియదు. ఆ తిప్పడం వల్ల బహుశా 4-5 మీసాలు ఊడిపోతాయేమో, కానీ వచ్చిన ప్రయోజనం మొత్తం నాకేం కనపడలే ఎప్పుడు కూడా. అక్కడికి మనం మిగతా చిన్న విషయాలు చిన్న చిన్న జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాబట్టి ఇదే ఉత్సాహంతో మన ఓపెన్ రెడ్డి లాంటి వాళ్ళు, రవి లాంటి వాళ్ళు, నేను పెద్దవాళ్ళని చెప్పను కానీ పిల్లవాళ్ళ ముందుకు వచ్చారంతా. నాకు ఓపెన్ రెడ్డి జూనియర్. నాకు సో మీ ఓపెన్ రెడ్డి ఎట్లా తెలుస్తుంది, మీకు ఎట్లా తెలుస్తుంది నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన ఓపెన్ రెడ్డి డిఫరెంట్ ఓపెన్ రెడ్డి. అక్కడ ఏదో చూసినామంటే కాల్చి వస్తారంటారే, అట్లా మా ఓపెన్ రెడ్డి చూసి రాకపోతే అడే ఉండదు. మా ఓపెన్ రెడ్డి చాలా గట్టోడు. ఒకనొక ఎస్ఎఫ్ఐ ఉద్యమంలో వచ్చి 2 రోజులు కొట్టారు పోలీసులు. లేరా 2 రోజులా డాక్టర్ గారు? 2 రోజులు తగ్గడే. విప్లవం వర్దిలా అంటాడు, వాడు కొడతాడా? ఏమంటాయంటే గట్టి పిల్లలంతా బయటకు వచ్చినారు, గట్టి పిల్లలంతా బయటకు వచ్చారు. కనుక మీరందరూ ముందు పడండి. డెఫినెట్గా మొదట్లో ఏం చెప్పాను, మేమంతా రాయలసీమ ఉద్యమకారులు ఏం కాదు చెప్తే అబద్ధం. అది రాయలసీమ అంటే ప్రేమ ఉన్నవాళ్ళం. మా ఇల్లు ఈడే ఉంది, మా అమ్మ మా నాన్న ఈడే ఉన్నారు, నా కొడుకు కూడా ఈడే ఉంటా అంటున్నాడు, నా ఫ్రెండ్స్ ఈడే ఉన్నారు. నాకు అనంతపురం 12 o'clock ప్రీజరీస్ హోటల్లో కూర్చొని టీ తాగి తప్పనగా అట్లా కర్నూలు పోతే నేను ఇప్పటికీ మా అనంతపురంలో ఉన్న సప్తగిరి సర్కిల్ని నేను రాజువారి సర్కిల్ రాజువారి అంటుంటాను. అంటే అంత కాబట్టి రాయలసీమలో ఉన్నాం. ఇది బాగుంటే మేము బాగుంటాం, ఇది బాగుండాలా అని నమ్మేవాళ్ళం. అంటే ఇక్కడ మేము సామాన్యంగా వేసింది, నేను మంత్రి అయినా ఇంకోటైనా ఈ విషయంలో నేను ఫాలోవర్నే. ఎవరైనా సరే ముందుకు వెళ్తే వాళ్ళ వెనకాల వచ్చి బలంగా
మరి ఏమి వాళ్ళకి దూరం నుంచి వచ్చే వాళ్ళం కాదు, దగ్గర ఉంటాం, అడ్డం పడతాం, మీ మీద పడి దెబ్బలు మా మీద దెబ్బలు వేయించుకుంటాం కావాలంటే. ఇప్పటికి కూడా ఇట్లా ఆర్థోపెడిషనే కదా ఓపుల్ రెడ్డి సర్జన్ అయితే నా కొడుకు ఆర్థోపెడిషన్ డోంట్ వరీ. సో ఇది కనుక నేను మీకు ఇంత విషయం చెప్పదలుచుకుంది ఒక్కటే. అనంత ప్రగతి గ్రామీణ బ్యాంకు ఇక్కడి నుండి తరలిపోకుండా ఆపగలిగింది ఇక్కడి ప్రాంత నాయకులు మాత్రమే. ఎన్ని ఉద్యమాల్ని నిర్దాక్షిణ్యంగా అణచివేసిన వాళ్ళని చూసాం, పట్టించుకొని వాళ్ళని చూసాం. అసలుకి మన ఆదేశాలు కూర్చుంటే వాడు చస్తున్నాడో బతుకుతున్నాడో కూడా పట్టించుకోకుండా అట్లా వదిలేని చూద్దామనే మెంటాలిటీ ఉంది ఇప్పుడు సీఎం గారికి. అనంతరం ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మనమందరం ముందు ప్రజాప్రతినిధుల్ని అడిగే ప్రయత్నం, నిలబెట్టమని చెప్పే ఒక విజ్ఞప్తి. అసలే ప్రయాణంలో విజ్ఞప్తి ఎక్కడికి పోతుంది, అడగడం ఎక్కడికి అంతమవుతుంది, ఇవన్నీ తేలుతాయి. కనుక నేను బ్యాంక్ ఉద్యోగస్తులందరికీ నేను నిజంగా గౌరవంగా వాళ్ళకి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అట్లీస్ట్ కమింగ్ వన్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ డిస్కసింగ్ థింగ్స్ విత్ ఆల్ ద పబ్లిక్ డొమైన్. కనుక ఇది సమస్య మందే సమస్య కాదు, ఇది బ్యాంకు సమస్య మాత్రమే కాదు. రాయలసీమ పైన ఉన్న ఒక తక్కువ భావం, రాయలసీమ గురించి ఆలోచించినప్పుడే తక్కువ ఆలోచన దూరంతో ఆలోచించడం. వాడు 50,000 ఉంది, 50,000 కోట్లే ఉంది, మా దగ్గరకు వచ్చేది 2,000 5 లక్షల కోట్లు అయిపోతుంది. నీళ్లు లేని చోట, భూమి తక్కువ ఉన్న చోట, ఒంట్లో కండలేని రైతు పండించే పంట వాల్యూ ఎక్కువ అవుతుంది. ఆ విషయాలకు ఆలోచన రాదు. కాబట్టి ఈ మీటింగ్ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది తక్షణంగా చేయాల్సిన పని. అనంతపురం జిల్లా వరకు ఖచ్చితంగా ఈ అజెండాని మా స్థానికంగా నాయకులతో మాట్లాడి దాన్ని మీరు ఏ కార్యక్రమం ఇస్తే ఆ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత నాది. నేను చేయిస్తాను, ఆ పని చేయిస్తాను ఏమని. కానీ ఎదురుగా శత్రువు ఉంటే పక్కన కత్తి తిప్పితే ఎంత లాఘవంగా నువ్వు ఖడ్గచాలనం చేసినా ఏ లక్ష్యము తెగి కింద పడదు. చాలనంలో లాలిత్యమో లేకపోతే మూడుతరం ఎట్లా ఉన్నా నువ్వు శత్రువుతో కలబడ్డప్పుడే, ఎవరైతే ఈ రాయలసీమ ప్రాంతం నుంచి ఉన్న అరాకొర సౌకర్యాలను కూడా తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో పెట్టుకుంటామని చెప్పేవాడు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వ్యతిరేక తప్ప ఇంకోటి కాదన్న సంగతిని మనం స్పష్టంగా గమనించాలి. కొడుకైతేనేం అమ్మ నాయన్ని పట్టించుకోకపోతే ఏమంట, ఇంకా తీసుకురావాలి. రాజధాని ఎత్తుకుపోయేటప్పుడే మీకు ఉపరాజధాని ఏమంటే 2వ రాజధాని ఇస్తామని చెప్పాలి. ఆయన చెప్తాడు, వింటా ఉన్నా, కడుపులో మండుతుంది నాకైతే. ఏంటంటే కియా వచ్చిందంట, మనమంతా మా జిల్లా అంతా బాగుపడిపోయిందంట. నాకేమంతగా ఏం బాగుపడిందో. పాప మన్నవరాన్ని ఆనాటి మన చనిపోయిన ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిపోయాడు, ఊసే లేదు. అనేక అంశాలు, ఎందుకంటే ఇవి మనకు తెలుసు. కానీ మనం మాట్లాడదామంటే మన రాజకీయాలు మనకు అడ్డం వస్తాయి. అంటే మనకు రావు. వెంటనే గవర్నమెంట్ బంద్ ఉంది, మనం మాట్లాడదు. పాపం నిజాయితీగా అట్లా కాదు, బ్యాంకు పోతుందనంటే మన గవర్నమెంట్ ఉంది దొరుకుతుంది. బాబు గారు ఏమని అనుకుంటారు, లేకపోతే ఇంకోరు ఏమనుకుంటారు, దాన్ని బయట తెప్పించే అవసరం ఉంది. కనుక మిత్రులారా, నేను మిమ్మల్ని అడిగేది ఒకటే, మనం ఈ రాజకీయమైన ఒక మిత్తి నుంచి ఈ ప్రాంతం వరకు మాత్రం అడగకపోతే, ఇంతకుముందు ఎవరో జనాదరణ మాట్లాడుతూ ప్రత్యేకం, నోబడీ కెన్ స్టాప్ ద థింగ్స్. ఒక కార్యక్రమం మొదలైనాక ఎక్కడికి ఎండ్ అవుతుందని చెప్పడానికి 2x2 4 కాదు. అసలే క్వాంటమ్ మెకానిక్స్ పనిచేసే రోజులు, ఉన్నది లేనట్లుగాను లేని ఉన్నట్లుగాను కనిపించే కాలంలో ఉన్నాం. కాబట్టి మనమందరం ఫస్ట్ మన యొక్క ఇంటిగ్రిటీకి, మన యొక్క ఐక్యతకు కూడా, యూనిటీకి కూడా
అట్లాగే మన డిమాండ్కి ఉన్న ఒక G90ని తీసుకెళ్ళడానికి బ్యాంక్ యొక్క ఇష్యూని తీసుకుందాం. ఇది ఎక్కడెక్కడైతే ఆపరేషన్ ఏరియా ఉందో అన్ని ఆపరేషన్లో ఉన్న ఏరియాలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మాట్లాడదాం. ఆయా ప్రాంతాల్లో వీళ్ళతో అందరూ కలిసి నిజంగా పబ్లిక్, ఇదే ప్రైవేట్ అఫైర్ ఏం కాదు. మీరు ఒక్కరండి, ఓబుల్ గారు మీరు ఒక్కరండి అంటారు, మాట్లాడదాం. ఓబుల్ గారు, రవి గారు ఒక్కరండి మాట్లాడదామంటారు. ఇది నాట్ అవర్ ప్రైవేట్ ఇష్యూ. నా కొడుకు పెళ్ళో నీ కొడుకు పెళ్ళో కాదు ఇది. కాబట్టి వాళ్ళు పబ్లిక్ పొలిటీషియన్ దేనికి భయపడతాడంటే యాజ్ ఏ పొలిటీషియన్ అని చెప్తా ఉన్నా, జనంతోనే భయపడతారు. కాబట్టి జనంతో మనం ఉండడం, మన ఆలోచన విధానాన్ని ప్రాంతాన్ని జనం ఆలోచనగా బయటికి రావడం, ఆ జనం నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు ఆ జనం యొక్క డిమాండ్ తీసుకెళ్ళి సాధించుకొని రావడం అనేది దీనికి పరిష్కారంగా నేను భావిస్తూ ఉన్నాను. కనుక స్నేహితులారా, గట్టిగా ఉందాం, గట్టిగా అరుద్దాం, గట్టిగా పనిచేద్దాం, గట్టిగానే సాధించుకుందాం. రాయలసీమ భవిష్యత్తు కోసం మంచిగా పెట్టే బాధ్యత ఈ తరం మీద ఉన్న సంగతి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం.